ఓకే. అంటే మరి అప్పట్లో చేసినప్పుడు కొంత ఫ్యామిలీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది అని అంటారు. నిజమేనా? ఫ్రెండ్స్ కూడా ఎందుకు హా! ఎందుకు కొంచెం రిస్క్ చేస్తున్నావు? మంచి పేరు సంపాదించావు. పేరెందుకు పోగొట్టుకుంటున్నావు చేతులారా అని చాలామంది అన్నారంటారు. వాస్తవేనా? అది నిజమండి. అంటే సతీష్ గారు ఏమైందంటే, హ్మ్. కామసూత్ర చేసేటప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు. ఓకే. సో, నాకు మా బ్రదర్ ఒక్కళ్ళే. హ్మ్. అండ్ హీ వాజ్ ఎ రైల్వేస్ ఆఫీసర్. ఓకే. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సో, ఆ టైం అప్పుడు ఎక్సెప్ట్ మై బ్రదర్, మా మదర్ కూడా షీ వాజ్ అగెయిన్స్ట్ ఓహ్! కామసూత్ర. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, రిహార్సల్స్‌కెళ్ళేంత వరకు కూడా నేను కామసూత్ర బ్యాలే చేస్తున్నానని ఆవిడకి తెలీదు. తెలీదు. ఎందుకంటే నాకు తెలుసు నీ పెళ్లి కాలేదు, ఎవడు చేసుకుంటాడు నిన్ను, ఈ బ్యాలే చేసిన తర్వాత కామసూత్ర చేసిన ఆడదాన్ని చేసుకున్నవాడు ఎవడొస్తాడు ముందుకి. హ్మ్. మనం ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్, దట్టు కొంచెం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓకే. వాళ్ళం. ఆ! ఇవన్నీ వచ్చేసరికి నేను చెప్పలా. ఓకే. చెప్పకుండా నాకొక మొండితనం ఉంది. హ్మ్. ఏంటంటే ఏదన్నా అనుకుంటే అది మంచి అని అనిపిస్తే మాత్రం నేను చేస్తాను. ఎవరు వద్దన్నా కాదన్నా. ఓకే. ఈ విషయంలో మాత్రం మా బ్రదర్ మాత్రం నన్ను ఎంకరేజ్ చేశారు. హ్మ్. తప్పే ఉంది. మనం చేయడానికి దేర్ ఇస్ నథింగ్ రాంగ్. లెట్ హర్ గో హెడ్. ఓకే. అది ఒక్కటి నాకు చాలా స్ఫూర్తిని ఇన్‌స్పైర్ చేసిందండి. హ్మ్. కానీ లోలోపల మాత్రం విపరీతమైన భయం ఉంది. ఓకే. భయం ఉంది. విపరీతమైన టెన్షన్ అంటే ఉంది. ఏమవుతదో? ఒకటి అండి. ఆ రోజుల్లో నాకు అంత గొప్ప పేరు లేదు. హ్మ్. ఒక మంచి పేరుంది. మంచి అవును. కళాకారిణి అని. అవును. పర్వాలేదు చేస్తుందన్న పేరుంది. ఇప్పుడు ఈ బ్యాలే చేసి ఉన్న పేరు పోతుందేమో! హ్మ్. అసలు నన్ను ఎవరైనా ప్రదర్శనలకు పిలుస్తారా? అసలు నాకు ప్రొఫెషన్ ఉంటుందా? లైఫ్ ఉంటుందా? ప్రొఫెషనల్ లైఫ్, కూచిపూడి నృత్య కళాకారిణిగా హ్మ్. నాకు లైఫ్ ఉంటుందా? నాతో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే మాట్లాడతారా? ఓకే. పేరంటాళ్ళకి, పెళ్ళిళ్ళకి నన్ను పిలుస్తారా? పిలుస్తారు. అవును. ఎందుకంటే మీరన్నట్టుగా ఆ అసలు కాలంలో ఆ రోజుల్లో కూడా కొంత అది ఉంది గదా! ఎక్కువ. ఆ రోజులు ఇప్పటికీ ఇప్పటికి ఉంది. ఉందండి. ఉంది. ఉంది. మనది బేసిక్‌గా అండి, మన సొసైటీ ఈస్ ఎ హిపోక్రటిక్ సొసైటీ. రైట్. ఐ బిలీవ్ ఇన్ థట్. యెస్. సో, ఎవరైనా కొంచెం ఆ బ్యారియర్ దాటి పక్కకెళ్తున్నారంటే హ్మ్. వాళ్ళ మీద పడిపోతాం మనం. పడిపోతారు. వాళ్ళ అది. మీద మాట్లాడుకోవటం, వాళ్ళని దూరం అది. పెట్టడం. మేబీ ఇద్దరు అమ్మలక్కలు నాకనిపిస్తది. కలిస్తే వాళ్ళ మీద మాట్లాడుకుంటారు. ఒకప్పుడు ఒక 100 ఏళ్ల కింద గుడిపాటి వెంకటాచలం గారిని ఎలా చేశారో, అవును. ప్రస్తుతానికి ఆ టైం అప్పుడు నా పరిస్థితి అట్లా అయిపోయింది. బట్ ఐ యామ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ యెస్. యాక్చువల్లీ. హ్మ్. హ్మ్.